వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. నేను మీ రాజు. గత కొన్ని రోజులుగా వైఎస్ఆర్ సిపిలో వీరికే టికెట్లు అని చెప్పేసి కూడా ఒక వార్త చిక్కర్లు కొడుతుంది. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొంతమందిని సపరేట్గా పిలిచి వారికి టికెట్ వస్తుందో లేదో అని చెప్పేసి కూడా ముందే చెప్పేస్తున్నారు. అలాగే వారి ప్లేస్లో కొత్త ఇన్ఛార్జీలను కూడా నియమించడం అనేది కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు ఎంపీలు స్వాగతిస్తున్నారు, కొన్ని చోట్ల మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే మళ్ళీ మా సీట్కి ఏమైనా ఎసరు పెట్టచ్చేమో అని చెప్పేసి కూడా కొంతమంది లోన గురవుతున్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి వైఎస్ఆర్ సిపిలో దాదాపు ఒక 40 మందిని కొత్త వారికి టికెట్లు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. అసలు అంటే సిట్టింగ్ స్థానాలను కాదని కొత్త వారిని అక్కడ దించే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేస్తున్నట్లు, ఇక్కడ కేసీఆర్ చేసిన తప్పుని జగన్మోహన్ రెడ్డి చెయ్యొద్దని చెప్పేసి ఈ విధంగా చేస్తున్నారా, లేకపోతే ఎమ్మెల్యేల పైన అవినీతి ఆరోపణలు కావచ్చు, లేకపోతే అక్కడ ప్రజాపాలన విషయంలో ఏదన్నా రిపోర్టు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉందా, అలాగే జగన్మోహన్ రెడ్డి చేపించుకున్న సర్వేల ప్రకారమే కొత్త వారికి అవకాశం ఇస్తున్నారా అనేది మాత్రం ఇప్పుడు తెలియాల్సింది. అయితే వీరికే టికెట్లు అని చెప్పేసి ఒక వార్త అయితే చక్కర్లు కొడుతుంది. సో మొత్తాన్ని దాదాపు ఒక 45 మంది పేర్లు అయితే బయటికి రావడం అనేది జరిగింది. మొదటి విడతలో వీరికే టికెట్లు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా వైఎస్ఆర్ సిపి వర్గీయులు చెప్తున్నారు. ఇది సోషల్ మీడియాలో వచ్చిన వార్త. డెఫినెట్గా దాదాపుగా 100% కరెక్ట్ అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. మరి దీన్ని అధికారికంగా అయితే ప్రకటించలేదు. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే దాదాపు ఒక 45 మంది పేర్లు అయితే దాదాపుగా ఖరారైందని చెప్పేసి చెప్తున్నారు. వీరికే టికెట్లు అని చెప్పేసి కూడా అంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు దాదాపు ఖరారైన ఎమ్మెల్యే అభ్యర్థుల కొంతమంది పేర్లు దాదాపు ఒక 45 మంది ఉన్నారు. ఆ 45 మంది పేర్లు డెఫినెట్గా వీరికే టికెట్లు ఇస్తారని చెప్పేసి కూడా అంటున్నారు. ఒకసారి ఎవరెవరికి ఏ నియోజకవర్గంలో టికెట్ కన్ఫర్మ్ అయింది అనేది ఒకసారి చూసుకుందాం. విశాఖ నార్త్లో కేకే రాజు, మడగులలో బూడి ముత్యాల నాయుడు, రాజమండ్రి సిటీలో మార్గాని భరత్ ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. అయితే ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. నర్సీపట్నంలో పెట్ల ఉమాశంకర్ గణేష్ పేరు దాదాపుగా ఖరారైందని చెప్పేసి అంటున్నారు. తునిలో దాడిశెట్టి రాజా, తుని నియోజకవర్గంలో దాడిశెట్టి రాజా, అలాగే జగ్గంపేటలో తోట నరసింహం, పెద్దాపురంలో దావులూరి దొరబాబు, అలాగే పత్తిపాడు నియోజకవర్గంలో వరపుల సుబ్బారావు, అలాగే పిఠాపురంలో వంగ గీత, ముమ్మడివరం నియోజకవర్గంలో పొన్నాడ సతీష్, భీమవరం నియోజకవర్గంలో గ్రంథి శ్రీనివాస్, అలాగే మంగళగిరిలో గంజి చిరంజీవి. ఎందుకంటే మంగళగిరి నుంచి ఆర్కే దాదాపుగా బయటికి వచ్చారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. బయటికి రావడం అనేది జరిగింది. షర్మిలతోనే నా ప్రయాణం అని చెప్పేసి కూడా చెప్పారు. అక్కడ వచ్చేసి పద్మశాలి ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉన్న తరుణంలో గంజి చిరంజీవికి టికెట్ ఇచ్చే ఆలోచనలు అయితే చేస్తున్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. తునుకు నియోజకవర్గంలో కారుమూరి నాగేశ్వరరావు, అలాగే నూజివీడు నియోజకవర్గంలో మేక వెంకట ప్రతాప్ అప్పారావు, కైకలూరు నియోజకవర్గంలో దూలం నాగేశ్వరరావు, తంబాలపల్లిలో పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, విజయవాడ ఈస్ట్లో దేవినేని అవినాష్, మచిలీపట్నంలో పేర్ని కిట్టు, ప్రస్తుతం పేర్ని నాని వాళ్ళ అబ్బాయి పేర్ని కిట్టు. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఇంకోటి ఏంటంటే పేర్ని నానికి మళ్ళీ టికెట్ కావాలంటే ఇస్తాం తప్పించి కొడుకుకి ఇవ్వమని చెప్పేసి కూడా నిన్న జరిగినటువంటి సమావేశంలో తీసుకున్న నిర్ణయంగా కూడా కొంతమంది చెప్తున్నారు. ఒకవేళ పేర్ని కిట్టుకే కావాలనుకుంటే వారి ప్లేస్లో ఎవరికన్నా టికెట్ ఇస్తాము అని చెప్పేసి అంటున్నారు. మరి పేర్ని కిట్ అయితే దాదాపుగా 2 సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ అధికార కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు. నెక్స్ట్ నేనే ఎమ్మెల్యే అభ్యర్థిని అని చెప్పేసి కూడా కొన్ని చోట్ల చెప్పుకోవడం అనేది కూడా జరుగుతుంది. సో ఇక్కడ పార్టీ నాయకులు మాత్రం పేర్ని నానికి అయితే ఓకే, పేర్ని కిట్టుకి కొంతమంది అభ్యంతరం తెలపడం అనేది జరుగుతుంది. సో మరి ఇక్కడ వచ్చిన లిస్టులో అయితే పేర్ని కిట్టు పేరు అయితే ఖరారైనట్టు కూడా తెలుస్తుంది. మచిలీపట్నం నియోజకవర్గం నుంచి, గన్నవరం నుంచి వల్లభనేని వంశీ. యాక్చువల్గా గన్నవరం నుంచి కూడా వంశీని మార్పులు చేర్పులు చేయాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. కాకపోతే మరి ఇక్కడైతే గన్నవరం నుంచి మళ్ళీ వల్లభనేని వంశీకే అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. సో గన్నవరం నుంచి కాకుండా ఇతర చోటికి మార్చాలి, అక్కడ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేపియాలి అని చెప్పేసి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారంట. సో ఇక్కడ మనకు వచ్చిన లిస్టు ప్రకారం అయితే
గన్నవరం నుంచి వలభనేని వంశీ పేరు దాదాపుగా ఖరారైనట్టు కూడా తెలుస్తుంది. గుడివాడ నుంచి కొడాలి నానికే మళ్ళీ టికెట్ వస్తుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ఇక్కడ గుడివాడలో అయితే నాని దాదాపుగా ఖరారైందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. తెనాలి అన్నబత్తుని శివకుమార్, అలాగే వినుకొండలో బొల్ల బ్రహ్మానాయుడు, గురుజాలలో కాసు మహేష్ రెడ్డి లేదా జంగ కృష్ణమూర్తి ఇద్దరు పేర్లు అయితే ప్రధానంగా వినిపిస్తుంది. కాసు మహేష్ రెడ్డి లేదా జంగ కృష్ణమూర్తిలో ఇద్దరిట్లా ఎవరో ఒకరు ఉండే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పేసి కూడా అంటున్నారు. మాచర్ల నియోజకవర్గంలో రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేరు దాదాపుగా ఖరారైందని చెప్పేసి కూడా చెప్తున్నారు. కోవూరు నియోజకవర్గంలో నలపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి లేదా రంజిత్ రెడ్డి, ఇక్కడ కూడా కోవూరులో ఇద్దరు పేర్లు అయితే బలంగా వినిపిస్తుంది. అందులో నలపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి లేదా రంజిత్ రెడ్డికి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు కూడా చెప్తున్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో కాకాని గోవర్ధన్ రెడ్డి, కందుకూరులో మహేందర్ రెడ్డి, అలాగే ఆత్మకూరు నియోజకవర్గంలో మేకపాటి విక్రమ్ రెడ్డికి ఈసారి దాదాపుగా ఖరారైందని చెప్పేసి కూడా అంటున్నారు. ఆత్మకూరులో మేకపాటి విక్రమ్ రెడ్డి పేరు అయితే ప్రధానంగా వినిపిస్తుంది. ఉదయగిరి నుంచి మేకపాటి రాజగోపాల్ రెడ్డి, అలాగే తిరుపతి నుంచి భూమన అభినయ రెడ్డి, అలాగే చంద్రగిరి నుంచి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పేరు అయితే ప్రధానంగా వినిపిస్తుంది. వెంకటగిరి చూసుకున్నట్టయితే నెదురుపల్లి రామ్ కుమార్ రెడ్డి, అలాగే సత్యవేడు నియోజకవర్గంలో నారాయణ స్వామి లేదా కోనేటి ఆదిమూలం, ఇక్కడ కూడా ఇద్దరు పేర్లు, సత్యవేడు నియోజకవర్గంలో కూడా దాదాపుగా ఇద్దరు పేర్లు అయితే ప్రధానంగా వినిపిస్తుంది. నారాయణ స్వామి లేదా కోనేటి ఆదిమూలం పేర్లు అయితే ప్రధానంగా వినిపిస్తుంది. పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సో ఈసారి మళ్ళీ అక్కడ పెద్దిరెడ్డికే టికెట్ కన్ఫామ్ అని చెప్పేసి కూడా అంటున్నారు పుంగనూరు నియోజకవర్గంలో. అలాగే కుప్పం చూసుకున్నట్టయితే కేఆర్జే భరత్కి దాదాపుగా ఖరారైనట్టు కూడా తెలుస్తుంది. జమ్మల మడుగు చూసుకున్నట్టయితే వైఎస్ అవినాష్ రెడ్డి లేదా సుధీర్ రెడ్డి ఇద్దరిట్లో ఎవరికో ఒకరికైతే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. జమ్మల మడుగు నియోజకవర్గం నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్నారు. సో ఎంపీ నుంచి ఎమ్మెల్యేగా ఈసారి పోటీ చేయాలని చెప్పేసి కూడా వారు భావిస్తున్నారు. సో జమ్మల మడుగు టికెట్ కూడా వారు ఆశిస్తున్నారు. మరి ఇక్కడైతే ఇద్దరు పేర్లు అయితే ఉన్నాయి. వైఎస్ అవినాష్ రెడ్డి లేదా సుధీర్ రెడ్డి పేర్లు అయితే ఇద్దరివి ప్రధానంగా వినిపిస్తుంది. ప్రొద్దుటూరులో ఆర్ శివప్రసాద్ రెడ్డి పేరు వినిపిస్తుంది. అలాగే పులివెందులలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ముఖ్యమంత్రి, వారు మళ్ళీ పులివెందుల నుంచే పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. డోన్ నుంచి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పాణ్యం నుంచి కాటసాని రాంభూపాల్ రెడ్డి లేదా ఆయన కుమారుడు. సో పాణ్యం నియోజకవర్గంలో మాత్రం ఒకవేళ పోటీ చేస్తే కాటసాని రాంభూపాల్ రెడ్డికే టికెట్ ఇచ్చే అవకాశం ఉంది, లేకపోతే వారి కుమారుడికి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా అంటున్నారు. మంత్రాలయంలో వై బాలనాగిరెడ్డి పేరైతే ప్రధానంగా వినిపిస్తుంది. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే, వారికి ఈసారి టికెట్ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఆందోని చూసుకున్నట్టయితే వై సాయి ప్రసాద్ రెడ్డి, రాప్తాడులో తోపుతూర్తి ప్రకాష్ రెడ్డి, తాడిపర్తిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి పేరు వినిపిస్తుంది. తాడిపర్తి ఇప్పుడు ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది. ఫ్యాక్షనిజాన్ని మళ్ళీ రేపుతామని చెప్పేసి కూడా ఒకరినొకరు దూషణలు కూడా మొదలుపెట్టారు. సో మొత్తానికి తాడిపర్తి నుంచి కేతిరెడ్డి పెద్దారెడ్డి, అలాగే పెనుగొండ నుంచి కేవి ఉషశ్రీ చరణ్, తర్వాత ధర్మవరం నుంచి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్యే కొనసాగుతున్నారు. అలాగే గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరు మీద కూడా కేతిరెడ్డి చాలా ఫేమస్ అయ్యారు. సో వారికి మళ్ళీ టికెట్ కూడా కన్ఫర్మ్ అయినట్టు కూడా తెలుస్తుంది. సో దాదాపుగా ఈ 45 మందికి అయితే టికెట్ కన్ఫర్మ్ అని చెప్పేసి కూడా అంటున్నారు. అలాగే నియోజకవర్గాల మార్పులు కూడా దాదాపుగా 60 నియోజకవర్గ మార్పులు, అలాగే ఇన్ఛార్జీలను కూడా మార్పులు చేర్పులు చేస్తున్నారు. అండ్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ స్టెప్ బై స్టెప్ తీసుకుంటున్నారు. ఎందుకంటే కేసీఆర్ చేసిన తప్పుని ఇక్కడ కూడా చెయ్యొద్దని చెప్పేసి కూడా భావిస్తున్నారు. గతంలో కేసీఆర్కి కూడా 40 నుంచి 45 స్థానాల్లో ఎమ్మెల్యే క్యాండిడేట్లకు టికెట్ ఇవ్వద్దని చెప్పినప్పటికీ వారు సిట్టింగ్లకి టికెట్లు ఇవ్వడం ద్వారా ఇక్కడ తెలంగాణలో లాస్ అయ్యారు. సో ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఆ తప్పు చెయ్యొద్దని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి చాలా ఆచితూచి అడుగులేస్తున్నారు. ఎందుకంటే గతంలో 2019లో జనసేన ఒంటరిగా పోటీ చేసింది, తర్వాత టీడీపీ ఒంటరిగా చేసింది, వైఎస్ఆర్సీపీ. ఇక్కడ ఏంటంటే మళ్ళీ జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ కలుస్తుందో లేదో తెలియదు, కానీ ఇక్కడ జనసేన టీడీపీ ఒకటి కావడం వల్ల కాపు ఓట్ల విషయంలో అంటే చీలిపోకుండా ఒక యూనిటీగా అంటే డెఫినెట్ చీలిపోకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో భారీ మెజార్టీలు అయితే ఆంధ్రప్రదేశ్లో సాధ్యం కాని పని.
50,000 మెజార్టీ, 20,000 మెజార్టీ, 10,000 మెజార్టీ అయితే సాధ్యం కాదు. దాదాపుగా 5,000 మెజార్టీ లోపే సర్వేల ప్రకారం 30 నుంచి 40, 50 సీట్ల వరకు ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దాదాపుగా 5,000 లోపు మెజార్టీ తోటి దాదాపుగా 30-35 స్థానాల సీట్లు అయితే ఈ పార్టీ గెలుచుకుంటుందా, ఆ పార్టీ గెలుచుకుంటుందా, వైఎస్ఆర్సీపీ వర్సెస్ టీడీపీ అన్నట్టు కూడా నడుస్తుంది. కాబట్టి ఇప్పుడు గెలుపోటములో నడుమ ఇప్పుడు టీడీపీ కూడా స్ట్రాంగ్ అయింది. అలాగే టీడీపీకి జనసేన కలవడం టీడీపీకి ఒక బూస్టప్గా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఒంటరి పోర్లో దిగుతుంది. భారతీయ జనతా పార్టీ ఎవరికి సపోర్ట్ చేస్తారన్న మాత్రం ప్రస్తుతం సస్పెన్స్. అక్కడ భారతీయ జనతా పార్టీ నేతలు ఏమంటున్నారంటే మేము ఎవరికైతే సపోర్ట్ చేస్తామో వాళ్ళే గెలుస్తారు అని చెప్పేసి చాలా కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు. సో మొత్తానికి ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు మాత్రం హాట్ టాపిక్గా నడిచే అవకాశాలు ఉంటాయి. అండ్ దాదాపు ఇక కేవలం 100 రోజులే ఉంది కాబట్టి 100 రోజుల ప్రణాళికని ఇక్కడ టీడీపీ జనసేన వాడుకుంటుంది, వైఎస్ఆర్సీపీ కూడా వాడుకుంటుంది. సో మొత్తానికి వైఎస్ఆర్సీపీ టికెట్ల విషయంలో మాత్రం ఆచితూచి అడుగులేస్తుంది. సో డెఫినెట్గా వీరికి టికెట్లు ఇస్తే ఈ నియోజకవర్గాల్లో వీరు మళ్ళీ గెలిచే అవకాశాలు ఉన్నాయా, వీరి ప్లేస్లో మార్పులు చేర్పులు చేస్తే బెటరా, డెఫినెట్గా వీరికే టికెట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మీరు భావిస్తే మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి వైబ్రెంట్ టీవీ.